హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇక్కడ మీకు చూపించే వీడియో చాలా యూస్ఫుల్ అండి. ప్రతి ఒక్కరికి ఈ జ్యూస్ చేయడానికి 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే అండి, కానీ చాలా ప్రాబ్లమ్స్ నుంచి మనము రిజాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హెయిర్ ఫాల్ నుంచి అండి, అలాగే మా బోన్ డెన్సిటీ పెరగడానికి, కాల్షియం లెవెల్స్ పెరగడానికి, ఐరన్ పెరగడానికి, అలాగే చాలా బక్కగా ఉన్న పిల్లలకి కనుక ఇది రెగ్యులర్గా ఒక 40 డేస్ అలాగే ఇస్తూ ఉండండి, వెయిట్ గెయిన్ అవుతారు. అలాగే వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు మార్నింగ్ కనుక ఇది తీసుకున్నట్లయితే వాళ్ళకి ఒక పోర్షన్ మీల్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ అంజీర్, అలాగే ఆల్మండ్స్, అలాగే యాపిల్ అండి, ఏ క్యూబ్ అంటే AAAతోని చేసిన జ్యూస్ అండి. చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనికి. నేను ఇది వాడబట్టి ఒక 20 డేస్ అవుతుంది. నాకు హెయిర్ ఇంతకుముందు ఉన్నదానికంటే ఒక 2-3 ఇంచెస్ దాకా పెరిగిందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది తప్పకుండా. పిల్లలకైతే, బక్కగా ఉన్న పిల్లలకి, లేదా చాలా వీక్గా ఉన్న పిల్లలకి, త్వరగా ఆడుకుంటుంటేనే అలసిపోతూ ఉంటారు కదండి, వాళ్ళ కోసం అండి. ఆల్మండ్స్ ఇక్కడ పిల్లలకైతే 10 చొప్పున, పెద్దవాళ్ళకైతే 5 అలా తీసుకొని క్వాంటిటీ అలా సెట్ చేసుకోండి అండి. అలాగే ఒక 2 యాపిల్స్, ఇక్కడ మా 4 మెంబర్స్కి నేను ఇక్కడ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి 2 యాపిల్స్ తీసుకున్నానండి. అలాగే ఒక 20-25 బాదం తీసుకొని నైట్ నానబెట్టేసి పీల్ ఆఫ్ చేశాను. అలాగే యాపిల్ ఏమో పైన పీల్స్ తీసేసి పీసెస్గా కట్ చేసుకున్నాను. అలాగే అంజీరేమో నైట్ నానబెట్టినవేనండి. ఇవైతే 6 తీసుకున్నానండి ఇక్కడ మేము 4 మెంబర్స్కి కాబట్టి. ఇవన్నీ తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవడమేనండి. ఇది వాడిన తర్వాత అసలు బాడీ పెయిన్స్ ఎంత రిలీఫ్ అయిపోయాయంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా. మనం ఎన్నో మెడిసిన్స్ పెట్టే కంటే ఇలాంటి హెల్త్ ఐటమ్స్ కనుక మనము డైలీ రొటీన్లో వాడుకున్నామంటే చాలా మంచిదండి. అలాగే ఎక్కువగా నీరసంగా కాళ్ళు తిమ్మిర్లు వస్తుంటాయి కదండి, అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుందండి. ఇది బాగా అంటే మనకు క్వాంటిటీ మనం 4 మెంబర్స్కి అనుకున్నాం కాబట్టి ఒక 2 గ్లాసెస్ వరకు నేను వాటర్ని యాడ్ చేశాను. ఇక్కడ మనకి 3/4 గ్లాస్ వరకు వస్తుందండి ఒక్కొక్కరికి. నేను చేసిన క్వాంటిటీని బట్టి చెప్తున్నాను. 4 మెంబర్స్కి ఇది మార్నింగ్ ఎంప్టీ స్టమక్ అయినా, లేదా టిఫిన్ తీసుకుంటారు పిల్లలకైతే కొంచెం ఏదైనా లైట్గా టిఫిన్ ఇచ్చేసి ఇది ఇవ్వచ్చు. మనకైతే ఒక గ్లాస్ తీసుకుంటే మనకి టిఫిన్ చేయకుండా కూడా అక్కర్లేదండి. ఇంకా చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది మార్నింగ్ తీసుకుంటే ఇంకా బెటర్ అండి. ఇక్కడ ఫ్రూట్స్ నేనైతే ఇక్కడ యాపిల్ యాడ్ చేశాను. యాపిల్తోని చాలా బాగుంటుందంటే వైటమిన్స్ అన్నీ అందుతాయని చెప్పేసి నేను ఇక్కడ కొంచెము హనీ కూడా యాడ్ చేశాను. మీకు ఇష్టమైతే హనీ యాడ్ చేసుకోండి, లేదా అంజీర్లో ఉండే స్వీట్స్ సరిపోతుందన్నమాట. కొంచెం వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ట్రై చేసి చూడండి తప్పకుండా, మీరు ట్రై చేయండి. అందరూ హెల్తీగా ఉండండి. మీకు ఇక్కడ ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. పిల్లలు సమ్మర్లో ఇంట్లో ఉంటారు కదండి, వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. ఎందుకంటే వాళ్ళు ఈ 2 మంత్సే కదండి వాళ్ళ ఇంట్లో హ్యాపీగా ఉండగలిగేది. సో ఇలాంటి హెల్తీ పెడుతూ ఉంటే వాళ్ళు మళ్ళీ స్కూల్కి వెళ్ళేసరికి చాలా యాక్టివ్గా, అలాగే హెల్తీగా కూడా అవుతారు. మీకైతే ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా మీరు ట్రై చేయండి, మీ పిల్లలకి తప్పకుండా ఇవ్వండి. ఫ్యామిలీ అందరూ హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.